హాయ్ గైస్. సో నా వీడియో వైరల్ అయ్యిందోచ్ అని గట్టిగా అరిచి చెప్పాలనుంది. ఎందుకంటే నాకు నా వీడియోస్ అన్నీ కూడా సాధారణంగా 500 వ్యూస్ లేకపోతే 200 వ్యూస్, 300 వ్యూస్ అలాగే వస్తూ ఉండేవి. ఈ వీడియోకి మాత్రం 20K వ్యూస్ వచ్చాయన్నమాట. సో ఒక ఛానల్ నా ఛానల్ పేరు ఫ్యామిలీ మ్యాన్ తెలుగు అని ఉంటుంది. @ఫ్యామిలీ మ్యాన్ తెలుగు. సో ఈ వీడియో స్పెసిఫికల్లీ 20,000 వ్యూస్ వచ్చాయి. సో ఈ వీడియోకి ఎందుకు వ్యూస్ వచ్చాయి? నేను ఏంటి డిఫరెంట్‌గా ఇంప్లిమెంట్ చేశాను? అనేది కూడా చెప్తాను. సో ఇంకోటి యూట్యూబ్ ఏ పారామీటర్స్‌ని చూసి వీడియోని ప్రమోట్ చేస్తుంది లేకపోతే పుష్ చేస్తుంది అనే విషయం కూడా చెప్తాను. సో ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. దీనిలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీరు ఎవరైనా సరే నాలాంటోళ్ళు ఉంటే లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేశారు. ఇంకా నాకు 20K వ్యూస్ వచ్చిన వీడియో ఇది లేదు. తర్వాత నేను యూట్యూబ్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను. నాకు ఈ స్ట్రగుల్ తెలుసు. నాకు 20K వ్యూస్ వచ్చాయి. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అనుకునే వాళ్ళు డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌కి. సో లెట్ us గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ నేను లాస్ట్ 6 మంత్స్ నుంచి సీరియస్‌గా యూట్యూబ్‌ని చేద్దామని తీసుకున్నాను. లైక్ యూట్యూబ్‌లో కొంచెం గ్రో అవ్వాలి. యూట్యూబ్‌లో నేను బెటర్‌గా చేయాలని కొంచెం పట్టుదలగా నేర్చుకోవడం మొదలుపెట్టి కొంచెం థింగ్స్ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాను. సో ఒకటి నేర్చుకోవడం, అది ఇంప్లిమెంట్ చేయడం చేస్తున్నాను. కానీ ఈ వీడియోకి మిగతా వీడియోకి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేశాను. ఎస్పెషల్లీ వీడియో ఎడిటింగ్ విషయం వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాను. అండ్ మోర్ ఓవర్ ఒక ఇంపార్టెంట్ చేంజ్ నేను చేసిన మిగతా వీడియోస్తో పోల్చుకుంటే ఈ వీడియోకి నేను ప్రాపర్గా ముందు నుంచే ప్లాన్ చేసుకుని రాసుకున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది రాసుకున్నాను. నేను ఇంతకుముందు యాక్చువల్గా ఐ వాజ్ బ్లాగర్. నేను బ్లాగింగ్ చేసేవాడిని. సో ఆర్టికల్స్ రాసేవాడిని. ఆర్టికల్స్ రాయడానికి ఎప్పుడైనా సరే మనం డీటెయిల్గా రీసెర్చ్ చేస్తే కానీ ఆర్టికల్స్ రాయలేమన్నమాట. సో డీటెయిల్ రీసెర్చ్ చేసి దానికి సిస్టమేటిక్గా ఒక పద్ధతిలో రాసుకుంటాం బ్లాగింగ్లో. అది ఒక అడ్వాంటేజ్. సో అదే విధంగా ఈ కార్ వీడియో చేయడానికి ముందు ఎగ్జాక్ట్గా 10 లెసన్స్ లెర్న్డ్ ఫ్రమ్ ఓనింగ్ మై కార్ ఫర్ 10 ఇయర్స్ అనే టాపిక్ని నేను సెలెక్ట్ చేసుకోగలిగాను. మంచి టాపిక్తో రాగలిగాను. దాంతోపాటు దాన్ని ప్రాపర్గా రాసుకున్నాను, డీటెయిల్గా రాసుకున్నాను అనమాట. ఆ 10 లెసన్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఏం చెప్పాలి, ఏ పాయింట్స్ మాట్లాడాలి, ఎలా బ్రేక్ డౌన్ చేయాలి అని రాసుకుని క్లియర్గా మంచి స్క్రిప్ట్ రాసుకున్నాను ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండ్ డిఫరెన్షియేషన్ చేసిన మిగతా వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఈ వీడియోకి క్లియర్గా ఇంప్లిమెంట్ చేసింది అయితే ప్రాపర్ స్క్రిప్ట్ మంచిగా రాసుకోవడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎంతోమంది ఇది నెగ్లెక్ట్ చేసేవాడిని. వీడియోస్ షూట్ చేసే ముందు సరదాగా వచ్చేసి ఆ జోష్లో హుషారులో మాట్లాడేద్దాం అనుకునేవాడిని. కానీ అది కరెక్ట్ కాదు. అలా మాట్లాడడం వల్ల ప్రాపర్గా సిస్టమేటిక్గా ఉండదు. చెప్పాలనుకునేది క్యూరియాసిటీగా వినేవాళ్ళు కూడా. ఎందుకంటే మనం చెప్పేది కూడా అంత సిస్టమేటిక్గా ఉండదు కాబట్టి. సో మంచి స్క్రిప్ట్ అయితే రాసుకోండి. మీరు కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి ముందు. ఏ పాయింట్ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇవన్నీ క్లియర్గా రాసుకోండి. స్క్రిప్ట్ మంచిగా రాసుకున్నాను. దాని తర్వాత స్క్రిప్ట్ ప్రకారం నేను వీడియో చేశాను. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకున్నాను. లైక్ ఆగాను వీడియోస్కి షూటింగ్ చేసినప్పుడు కొంచెం పాజ్ తీసుకున్నాను, లేకపోతే ఆపేసి మళ్ళీ ఆన్ చేశాను. కానీ ఓవరాల్గా స్క్రిప్ట్ని మాత్రం టోటల్గా ఫాలో అయ్యాను అనమాట. దాని తర్వాత ఎస్పెషల్లీ నేను బాగా కేర్ తీసుకుంది అయితే ప్రాపర్ లైటింగ్ అండ్ ప్రాపర్ వీడియో క్వాలిటీ చూసుకున్నాం, మంచి క్వాలిటీ వస్తుందా లేదా. అండ్ ఇంకొకటి ప్రాపర్ వాల్యూమ్, సౌండ్ లేకపోతే కనుక మనం ఎంత మంచి వీడియో చేసినా వేస్ట్. సో ఎనఫ్ సౌండ్, వాల్యూమ్ కానీ క్లారిటీ కానీ లేకపోతే ప్రాబ్లం అవుద్ది. అందుకు వాల్యూమ్ కూడా కేర్ తీసుకున్నాను. ప్రాపర్గా వాల్యూమ్ ఉండాలి అని. మిగతా వీడియోస్లో వాల్యూమ్ వైజ్ బాగానే ఉండేవి, కానీ ఇందులో కొంచెం క్రిస్టల్ క్లియర్గా ఉండాలని చెప్పేసి స్పెసిఫికల్లీ ఈ మైక్స్ తీసుకున్నాను. మీకు ఇది చూపిస్తాను. ఇది గ్రీనరు అనే మైక్. సో ఇది బాగా పనిచేస్తుంది, నాకు నచ్చింది. సో ఇది కొంచెం సౌండ్ క్లారిటీ కూడా ఇంప్రూవ్ అయింది అనమాట దీనివల్ల. అండ్ ఇది కాకుండా నేను ఇంకా చూసిన వాటిలో, ఇంకా చేంజ్ చేసిన వాటిలో ఏంటంటే వీడియో ఎడిటింగ్ మీద బాగా ఫోకస్ పెట్టాను. కొంచెం టైం ఎక్కువ పట్టింది వీడియో ఎడిట్ చేయడానికి. యాక్చువల్గా నేను వీడియో చేసినప్పుడు నాకు కొంచెం ఫేవర్గా ఉండింది. సో నా ఫేస్ అది అంత నీట్గా లేదు, కొంచెం నీరసంగా కూడా ఉన్నది. కానీ చేయాలి, ఎలాగైనా చేయాలి, చాలా రోజులు అయిపోయింది, చేయాలని పట్టుదలతో చేశాను అనమాట వీడియో. సో ఫీవర్ అది ఉన్నది, అది పక్కన పెట్టేసి ఎఫర్ట్ అయితే పెట్టాను. అండ్ వీడియో ఎడిటింగ్ విషయం వచ్చేసరికి ప్రాపర్గా ఈ వీడియోలో అంటే నేను చెప్పాల్సిన పాయింట్ని ప్రాపర్గా చెప్పడానికి కావాల్సిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా మొత్తం తీసుకున్నాను. ఫొటోస్ కానీ స్మాల్ క్లిప్పింగ్స్, అంటే నేను తీసిన క్లిప్పింగ్స్ లైక్ నా లైఫ్లో. ఎందుకంటే ఇవి 10 లెసన్స్ నా కార్ ఓన్ చేసుకోవడం వచ్చిన 10 లెసన్స్ కాబట్టి
మోస్ట్లీ నా లైఫ్లోంచి వచ్చినాయి కాబట్టి ప్రాక్టికల్గా నేను తీసిన ఫొటోస్ని పెట్టాలని నేను ట్రై చేశాను అనమాట. నేను తీసిన ఫొటోస్ కానీ నేను తీసుకున్న వీడియోస్ క్లిప్పింగ్స్, టైర్స్ అవి పంచర్ అయితే వాటి యొక్క వీడియోస్, తర్వాత టైర్స్ మార్పిచ్చాను, వాటి యొక్క వీడియోస్ క్లిప్పింగ్స్ తీయడం, అవన్నీ కూడా పెట్టడం వల్ల కొంచెం రియలిస్టిక్గా వచ్చిందన్నమాట వీడియో. మీకు క్లిప్పింగ్స్ ఇప్పుడు మీరు వీడియో చూస్తూ మీకు మీకు ఇందులో వీడియో తాలూకా స్నాప్షాట్స్ మీకు ఇస్తాను చూడండి. ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే లైక్ కొంచెం రియలిస్టిక్గా పెట్టడం వల్ల పీపుల్ కూడా రిలేట్ అయ్యారనమాట. ఎగ్జాక్ట్గా ఇతను చెప్తున్నట్టు ప్రాక్టికల్గా చెప్తున్నాడు, రియల్ లైఫ్లో తను చూసినవి ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు అని చెప్పేసి రిలేటెడ్. అండ్ ఎడిటింగ్ విషయంలో నేను ఎక్కడెక్కడ కావాల్సిన క్లిప్పింగ్స్ కూడా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని పెట్టుకున్నాను. సో ఇది మూడోది. సో ఇవే కాకుండా ఇంకా నాలుగో ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి థంబ్నెయిల్స్. థంబ్నెయిల్స్ చాలా క్రూషియల్ అయిపోతాయి. యాక్చువల్గా నా వీడియో ఫస్ట్ 3-4 డేస్ ఐ థింక్ అసలు ఏమీ యూట్యూబ్ పెద్దగా వ్యూస్ రాలేదు. సేమ్ మిగతా వీడియోస్ లాగే 100-200 వ్యూస్ అక్కడే ఆగింది. నేను అనుకున్నాను ఈ వీడియో కూడా తుస్సుమంటుందేమో, ఇది కూడా ఇంక 100-200 వ్యూస్ వస్తాయేమో, బాగా కష్టపడి చేశాను అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. కానీ సమ్హౌ అప్పుడు ఫస్ట్ సెట్ ఆఫ్ థంబ్నెయిల్స్ నేను పెట్టిన థంబ్నెయిల్స్కి ఏంటంటే అంత ఎక్కువ రీచ్ దొరకలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే ఒక థంబ్నెయిల్ మాత్రం కొంచెం మార్చాను. అదేం చేశానంటే మన ప్రభాస్ సినిమా కల్కిలోంచి ఆ బుజ్జి కారు ఉంది కదా, ఆ కారు తాలూకా కల్కి తాలూకా ఒక ఫోటో, ప్రభాస్ బుజ్జితో ఉన్న ఫోటోని తీసి పెట్టి దానికి బెసైడ్గా నాది ఇప్పుడు మీ థంబ్నెయిల్ చూడొచ్చు. ఈ థంబ్నెయిల్ ఒకటి యాడ్ చేశాను మిగతా థంబ్నెయిల్స్తో పాటు. ఈ థంబ్నెయిల్ యాడ్ చేయడం వల్ల కొంచెం ఏమైందంటే మేబీ యూట్యూబ్ వాజ్ స్టార్టెడ్ పుషింగ్ ఇట్. అంటే ఎందుకంటే ప్రభాస్ ఫేస్ కనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ పీపుల్ క్లిక్ చేస్తారు దాని మీద. సో ఆబ్వియస్లీ క్లిక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో నేను మరీ ఎక్కువ ప్లే చేయలేదు, కొంచెం క్లిక్ బైట్ ఉంది అందులో, కానీ అట్లీస్ట్ వ్యూస్ వస్తున్నాయి. అప్పుడు ఆ వ్యూస్ వల్ల స్లోగా పుష్ అవ్వడం మొదలైంది వీడియో. అంటే యూట్యూబ్ 1000 ఇంప్రెషన్, 2000 ఇంప్రెషన్, 3000 ఇంప్రెషన్ అలా కొంచెం ఇంప్రెషన్స్ పెంచుకుంటూ వెళ్ళింది అనమాట. ఆ పెంచుకుంటూ వెళ్ళినాక కొంచెం వ్యూస్ రావడం మొదలుపెట్టాయి. ఎందుకంటే పీపుల్ ఓవర్ కమింగ్ 5% క్లిక్ త్రూ రేట్ వచ్చి 5 మినిట్స్ 6 మినిట్స్ వాచ్ టైం వచ్చేది. అంటే పీపుల్ ఆర్ వాచింగ్ ద వీడియో, అంటే వీడియో లెంత్ కూడా ఎక్కువే, సో డ్యూరేషన్లో వాచ్ టైం వచ్చేది. సో అక్కడ స్టార్ట్ అయింది అనమాట క్లిక్ అవ్వడం. సో థంబ్నెయిల్స్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. మీరు మీ వీడియో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒకవేళ మీ వీడియో పుష్ అవ్వట్లేదు, అంటే యూట్యూబ్ ఎక్కువ పుష్ చేయట్లేదు, లేకపోతే పుష్ చేసినా సరే ఎక్కువ క్లిక్స్ రావట్లేదు అంటే ఫస్ట్ వీడియో రిలీజ్ అయిన ఫస్ట్ 24 to 48 అవర్స్ ఆ వీడియోని బాగా మానిటర్ చేయండి. అంటే అనలిటిక్స్ బాగా మానిటర్ చేయండి. చూడండి క్లిక్ త్రూ రేట్ ఎంత వస్తుంది. ఆ క్లిక్ త్రూ రేట్ తక్కువ వస్తుంది అంటే కనుక ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా థంబ్నెయిల్స్ మాత్రం చేంజ్ చేసి ట్రై చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే సాధారణంగా చిన్న ఛానల్స్కి, మళ్ళీ చిన్న ఛానల్స్కి ఎక్కువ టైం పుష్ చేయదు ఒక వీడియోని. జస్ట్ దానికి ఒక వారం రోజులు మ్యాక్స్ టైం ఉంటుంది. ఆ టైంలోనే అది పుష్ చేస్తుంది. సో దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. మేబీ నా అండర్స్టాండింగ్ బియాండ్ కూడా కొన్ని ఉండొచ్చు, కానీ ఇక్కడ నా ఎక్స్పీరియన్సెస్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా షేర్ చేస్తున్నాను మీకు. సో థంబ్నెయిల్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఆ థంబ్నెయిల్తో పాటు టైటిల్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, థంబ్నెయిల్ క్రూషియల్ రోల్ అన్నా అని చెప్పేసి థంబ్నెయిల్ని మనం ఎలా పడితే అలా పెట్టేసి అందులో వీడియోకి సంబంధం లేకుండా పెట్టడం వల్ల చాలా చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మన ఛానల్కి ఓవరాల్గా. ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. స్లోగా యూట్యూబ్కి అర్థమవుతుంది అనమాట, మనం జస్ట్ క్లిక్ బై థంబ్నెయిల్స్ పెడుతున్నాం తప్పితే పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీడియోస్ అని చెప్పేసి దే విల్ నాట్ ప్రమోట్. సో అందుకు మీరు ఏం చేయాలంటే ప్రాపర్ టైటిల్, థంబ్నెయిల్ అండ్ కంటెంట్, ఈ మూడింటికి ఒక అలైన్మెంట్ ఉండాలి. అంటే ఆ మూడు సింక్లో ఉండాలి. అంతేగాని ఏదో అంటే సెన్సేషన్ కోసం థంబ్నెయిల్ ఏదో పెట్టేసి లోపల ఒకటి చెప్తే జనాలకి ఏంటంటే అరే ఏంట్రా ఏదో ఊహించుకొని వస్తే ఈ నా కొడుకు ఏదో సోది చెప్తున్నాడు అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోతారు. సో గ్యారంటీగా అది చేయకండి. థంబ్నెయిల్ క్రూషియల్ రోల్ ఉంటుంది కాబట్టి థంబ్నెయిల్ ప్రాపర్గా పెట్టండి. కానీ ఎన్ష్యూర్ దట్ మీ థంబ్నెయిల్కి మీ వీడియో చేసిన కంటెంట్కి ఒక లింక్, ప్రాపర్ సింక్ ఉండాల్సిన విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 ఫ్యాక్టర్స్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మంచి స్క్రిప్ట్, లైక్ మళ్ళీ రికాప్ చేస్తే ఒక మంచి వీడియో స్క్రిప్ట్ ప్రాపర్గా రాసుకొని ఎగ్జాక్ట్గా ఏమేమి చెప్పాలనుకుంటున్నాం ప్రాపర్ రీసెర్చ్ చేసి పెట్టుకొని, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్ క్రిస్టల్ క్లియర్ రాసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇగ్నోర్ చేసేది. సెకండ్ వచ్చేసి ప్రాపర్ వాయిస్, ఎన్ష్యూర్ దట్ వాయిస్ ప్రాపర్గా ఉంది. దెన్ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ వీడియో, మంచిగా వీడియో తీయగలుగుతాం, మంచి లైటింగ్, మంచి కెమెరా సెటప్ ఉంది. తర్వాత థర్డ్, అయితే మంచి కెమెరా సెటప్ అంటే మీరు ఊహించుకోకండి మంచి కెమెరాస్ అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఉండాలని. ప్రస్తుతం ఈ వీడియో కూడా నేను నా ఫోన్ నుంచి తీస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద ఫోన్స్ ఆర్ గుడ్.
యాక్చువల్‌గా జనాలు తప్పు చేసేది ఏంటంటే లైటింగ్. లైటింగ్ లేకపోవడం వల్ల ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తే గనుక నా సెటప్ లైటింగ్ ఎలా ఉందో మీరు చూస్తే అర్థమవుతది. బేసిక్ లైటింగ్ అయితే గ్యారంటీగా ఉండాలి. ఆ లైటింగ్ వల్లే మీ వీడియో బెటర్‌గా కనిపిస్తది. ఇంకోటి మీ వీడియో ఎడిటింగ్ లైక్ మీరు చెప్పే విధానం ఒక ఫ్లోలో చెప్పుకెళ్తూ ఉంటారు. అండ్ వీడియో ఎడిటింగ్ మంచిగా ఎడిటింగ్ చేయాలి. అవసరమైన పాయింట్స్‌ని, అవసరమైన ముక్కల్ని కట్ చేసి పడేస్తే గనుక పీపుల్‌కి బోర్ కొట్టదు. అండ్ యాహ్! మోరోవర్ ఇంకో విషయం. మన వీడియోని మనం చూసుకోవాలి కంప్లీట్‌గా పబ్లిష్ చేసే ముందు. చాలామంది ఏం చేస్తారంటే, నాకు తెలిసిన వీడియోనే కదా! నేనది ఇంక మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ ఎందుకని అలాగే పబ్లిష్ చేస్తారు. కానీ మన వీడియోని మనం ప్రాపర్‌గా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసి చూస్తే గనక మనకనిపిస్తది. అరే! ఇక్కడ లాగ్ ఉంది. ఇక్కడ అనవసరంగా సోదిగా అనిపిస్తుంది. సుత్తిలా అనిపిస్తుంది. కట్ చేద్దాం అని చెప్పి అనిపిస్తది. సో, అలాంటి దగ్గర మనం కట్ చేసేసుకోవాలి. సో, వీడియోని క్లియర్ కట్‌గా చూడాలి. చూసి ఒక ఆడియన్స్‌గా మీరు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది అనే దాన్ని అనలైజ్ చేసి ఎక్కడైతే లాగ్స్ ఉన్నాయి, ఎక్కడైతే మీరు ఆగిపోయారు, బేసిక్స్ అయితే మీరు కట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు అంటున్నప్పుడు అవి కట్ చేయొచ్చు. అవెందుకు ఉంచుకోవడం? అవైతే ఈజీ కట్ చేసి దాని తర్వాత ఇంకేమైనా పార్ట్స్ మీరు ఎక్కువ లాగ్ అవుతున్నారు అనిపించినా, లేకపోతే కొన్నిసార్లు మనం రిపీట్ చేస్తాం పాయింట్స్‌ని. అంత రిపిటీషన్ కూడా అవసరం లేదు. సో, ఆ రిపిటీషన్ ఎక్కువున్నా అది కట్ చేసి పడేయండి. సో, ఇవి 5 పాయింట్స్. ఇవి వీటితో పాటు నేను యూట్యూబ్‌లో ఏం నేర్చుకున్నానంటే, అసలు యూట్యూబ్ ఎందుకు ప్రమోట్ చేస్తుంది? అంటే ఈ వీడియో ద్వారా నాకు కొంచెం ఒక ఐడియా వచ్చింది. చాలామంది చెప్పారు. సక్సెస్‌ఫుల్ యూట్యూబర్స్ చెప్పిన పాయింట్స్ నేను చూసాను. అండ్ ఆ పాయింట్స్‌కి ఈ వీడియోలో నేను చూసిన ఎక్స్‌పీరియన్స్‌కి మ్యాచ్ అయిందనమాట. ఆ మ్యాచింగ్ ఏంటంటే, మన వీడియోస్ యొక్క యూట్యూబ్‌కి ద మోస్ట్ క్రూషియల్ పారామీటర్స్ రెండే మన వీడియో ప్రమోట్ చేయడానికి. ఆ 2 ఏంటంటే, ఒకటి ఆహ్, క్లిక్ త్రూ రేట్. మీకెంత క్లిక్ త్రూ రేట్ వస్తుంది? అంటే మీ థంబ్‌నెయిల్ మీద ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అనేది. రెండోది ఎంత వాచ్ టైమ్ మీ ఛానెల్‌కొచ్చి ఎంత ఎంత మీ వీడియో చూసి, ఆ వీడియోని ఎంతసేపు చూస్తున్నారు జనాలు. సో, సాధారణంగా ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంది. ఆ లెంగ్త్‌లో ఇంత పర్సెంటేజ్ చూస్తారు. నా 20 మినిట్ కన్నా ఎక్కువ వీడియో ఉన్నా 5%, 6% యావరేజ్ డ్యూరేషన్ వచ్చింది. అంటే చాలామంది 1, 2 మినిట్స్‌లో వెళ్ళిపోతారండి. కొంతమంది 10 మినిట్స్ చూస్తారు. కొంతమంది 15 మినిట్స్ చూస్తారు. మేబీ యూట్యూబ్ చూసిందేంటంటే ఆహ్, ఎక్కువ మంది అంటే కొంతమంది అయినా సరే ఈ వీడియోని ఎక్కువ సేపు చూస్తున్నారా? ఆ కొంతమంది ఎవరు? అది గాని ఫిగర్ ఔట్ చేయగలిగితే అలాంటి కొంతమందిని ఇంకొంతమందిని తీసుకొచ్చేది చూపించగలుగుతది వీడియో. అంటే నాకు తెలుస్తది. ఇలాంటి పీపుల్‌కి ఈ పర్సన్ ఇలాంటోళ్ళు కొంతమంది 15 నిమిషాల వరకు ఈ వీడియోని చూస్తున్నారు. సో, ఇలాంటి సిమిలర్ క్యారెక్టర్స్ ఉన్న పీపుల్‌కి మనం వీడియో పుష్ చేస్తే ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తారు. సో, ఇలా చేయడం వల్ల యూట్యూబ్‌కి ఏం లాభం అంటే యూట్యూబ్‌కి డబ్బులొస్తాయి. రెవెన్యూ వస్తది. సో, యూట్యూబ్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు పుష్ యువర్ వీడియో. సో, ఇక్కడ మీరు 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 మైండ్‌లో పెట్టుకోవాల్సిందేంటంటే కొంతమంది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్‌కి మీ వీడియో బాగా నచ్చితే గనక యూట్యూబ్ క్యాన్ పుష్ ఇట్ ఫర్దర్. సో, ట్రై టు కీప్ ఇట్ క్రిస్ప్ అండ్ క్లియర్. మీరు ప్రామిస్ చేసింది సుత్తి లేకుండా చెప్పండి. అండ్ వాల్యూ ఎడిషన్ మీరు చేస్తున్న వీడియో ఆ వీడియోలో ప్రతి నిమిషం వాల్యుబుల్‌గా అనిపించాలి. అంటే వాల్యుబుల్ అంటే అది ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఎంటర్‌టైన్‌మెంట్ అవ్వచ్చు. ఇట్ షుడ్ బి వాల్యుబుల్. సో, ఇది నా ఫస్ట్ వీడియో తాలూకా లెసన్స్. నాకైతే ఇది ఒక పుష్ ఇచ్చింది. ఎందుకంటే మన యూట్యూబర్స్ ఎలాగైతే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం నేర్చుకుందాము, యూట్యూబ్ బెటర్‌గా చేద్దాము అనుకున్నప్పుడు, ఇలాంటి ఒక పుష్ వచ్చినప్పుడు 20,000 వ్యూస్ వచ్చినాయంటే, అలాంటి ఒక పుష్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఆహ్, ఒక ధైర్యం వస్తది, నమ్మకం వస్తది. మనం రైట్ ట్రాక్‌లో ఉన్నాం. కొంచెం ఎఫర్ట్ పెడితే ఇంకా మనం బెటర్‌గా చేయగలుగుతాం అని నమ్మకం వస్తదనమాట. సో, ఇలాంటి పుష్ చాలా ఇంపార్టెంట్. మీకు మీ యూట్యూబ్ జర్నీలో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీదేదైనా వీడియో వైరల్ అయిందా? అయితే గనక మీరు చెప్పండి నా గురించి కామెంట్స్‌లో. అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫెలో ఫ్రెండ్స్ ఎవరైనా యూట్యూబర్స్ ఉంటే వాళ్ళకిది షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.